నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దామా. పెంచిండ్రు డబుల్ బెడ్రూమ్ బంగ్లాలు, పట్నంలో తీసిండ్రు పునాదులు. కొత్త ప్లాన్ వేసిన హైకమాండ్, తెలంగాణలో తప్పింది కమాండ్. దేవుని గుడిలా భక్తుడు దొంగతనం, ఏ మక్కేర్లున్నాయో అంతగానం. మెదడుకు పని చెప్తున్న సత్తి, ఊళ్ళున్నప్పుడే తెలివి పెంచుకుందాం అంటే మాదేమో కూన ఫెంకలు ఇల్లు, ఇల్లు ఎక్కితేనేమో ఫెంకలాన్ని ఇరిగిపోతాయి, మెట్లే లేవు. పట్నం వచ్చినాకనే మెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందో చెప్పాలనా? నువ్వు నన్ను తిడతావు చూడు గారంటి. గులాబీ పండగ జోరుగా అయింది కదా. మునం పెట్టి ఒక్కొక్క పథకం గురించి వివరించుకుంటూ వచ్చిండు కేసీఆర్ సార్. వ్యవసాయం, ఎరువులు, చెరువులు, బర్లు, గొర్రెలు, పింఛన్లు, ప్రాజెక్టులు, నీళ్లు, కొలువులు, ఇట్లా అన్నీ చెప్పిండు. కానీ ఒక్క ముచ్చట కూడా చెప్తే బాగుండనుకున్నట అందరూ. చెప్పలేదనుకుందని నారాజు కూడా అయినరట. ఇంతకు అదేం ముచ్చట్న తెలుసా? హైదరాబాద్ మహానగరంలో ఈ సంవత్సరం 1,00,000 ఇండ్లు కడతామని చెప్పినాం, చేసి చూపెడతామని చెప్పి నేను మీకు వాగ్దానం చేస్తాను. మంచిగిన్నరా? పట్నంలా లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారట. కవాడిగూడలున్న కొన్ని బంగ్లాలకు పునాదోవిండ్రి యాళ్ళ. పట్నంలో కట్టే ఒక్కో ఇల్లు విలువ ఎంతనో తెలుసా? అది మార్కెట్ లో దాని విలువ 9 లక్షలు కాదు, దగ్గర 25 నుంచి 30 లక్షల రూపాయలు. ఆగో, మరి పట్న పొల్లకేనా? మాకు గట్టియారా అని మొఖాలు తిప్పకుర్రి. జిల్లాలల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంఖ్యను పెంచిర్రు. హైదరాబాద్ నిడిచిపెట్టి పాత 9 జిల్లాలకు ఎన్నెన్నిస్తుంది లెక్కలు చెప్పిర్రు. మహబూబ్ నగర్ జిల్లాల 14,000 ఇండ్లు, వరంగల్ జిల్లాల 12,000, రంగారెడ్డి జిల్లాల 6,000, మెదక్ జిల్లాల 9,000, ఆదిలాబాద్ జిల్లాల 10,000, నిజామాబాద్ జిల్లాల 9,000, కరీంనగర్ జిల్లాల 13,000, ఖమ్మం జిల్లాల 10,000, నల్గొండల 12,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారట. ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారో మీరైతే కాగితాలు కత్పలు రెడీ చేసి పెట్టుకోరిగా. పట్నం బస్తీలల్లో తిరుక్కుంటా తెలంగాణను ఎట్లా డెవలప్ చేస్తుంది వివరంగా చెప్పుకొచ్చిండు కేటీఆర్ సార్. నా ఇంట్లో నా పిల్లలకి ఏమైతే జాన్సన్ పౌడరు, జాన్సన్ ఆయిల్ వాడతామో, జాన్సన్ అండ్ జాన్సన్ ది గవే సబ్బులు, గవే ఆయిల్, గవే డైపర్లు, 13 రకాల వస్తువులు పెట్టి ఒక కిట్, కేసీఆర్ కిట్ పేరు మీద ఇప్పటి నుంచి ప్రసూతి అయ్యే ప్రతి మహిళకు అదే రకంగా 2 చీరలు ఆ తల్లికి అందులో పెట్టి ఇవ్వబోతున్నాం. నా పిల్లలు మా ఇంట్లో ఏం తింటుండ్రో బియ్యం, గదే సన్న బియ్యంతో ఇవాళ మీ పిల్లలకు కూడా భోజనం పెట్టే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేంద్రంలో ఏం జరిగినా ఫస్ట్ తెలిసేది ఎవరికి? మన చంద్రయాల్ సార్కే. నిన్న లీడర్లతో మీటింగ్ పెట్టి మళ్ళేడాది ఆఖరిలో ఓట్ల పండగ రావచ్చు, అందరు తయారుగా ఉండాలి, పబ్లిక్ మొత్తం మనక్కనే తిప్పుకోవాలి అని అప్పుడే ఎన్నికల పాఠాలు సురువు చేసిండు. అంటే ఏంది? టైం కంటే ముందే ఎలక్షన్లు రావచ్చు అన్నట్టు. ఇవాళ పవన్ అన్న కూడా ట్విట్టర్లో గదే రాసుకొచ్చిండు, ఎప్పుడు ఓట్లు పెట్టినాం మేం, సరి నేను రెడీ అని అన్నాడు. ఇక కేసీఆర్ సార్ అయితే ఇప్పుడే ఓట్లు పెట్టినా నాకేం డోకా లేదు అనే ధీమాతోనున్నాడు. ఎలక్షన్లు ముందే వస్తాయని కాంగ్రెస్ వాళ్ళకు కూడా అనిపిస్తున్నట్టుంది. ఆల్రెడీ పనులు చాలు చేసిండ్రు. గెలుపంటే ఏందో తెలియకుంటైనా కాంగ్రెస్ పార్టీని బతికిస్తేందుకు గ్లూకోజ్ లెక్కిస్తుండు రాహుల్ గాంధీ సారు. పార్టీలా ఫుల్ టైమర్లను పెట్టుకుండు. అంటే ఫుల్ టైం పార్టీ కోసమే పనిచేస్తారన్నట్టు. నెలకు 20 రోజులు పార్టీ పనులే చేసుకోవాలి వీళ్ళు. మీటింగ్లు పెట్టుడు, లీడర్ల నడుమ పంచాదులు రాకుండా చూసుకొనుడు, కార్యకర్తలకు హుషార్ గోళీలేసుడు, పవర్లు ఉన్నోళ్ళను ఉత్కారేసుడు ఇలా పని. అన్ని రాష్ట్రాలకెళ్ళి ఓ 70 మందిని సెలెక్ట్ చేసిండు. మన తెలంగాణలకెళ్ళి గద్వాల అర్ణక్క, పాలమూరు సంపతన్న, వేణుగోపాలరావు సార్ని సెలెక్ట్ చేసుకుంటూ మంచి పనిమంతులని. అవసరమైతే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సార్కే ఫోన్ కొట్టొచ్చట. ఢిల్లీ లీడర్లకు కూడా సలహాలు ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఇలువగల్ల పదవన్నట్టే. బాహుబలి లెక్క దేశంలో పార్టీని ముంగడికి తీసుకుపోతందుకు రాహుల్ గాంధీ సార్ బాగానే తనలాడుతున్నాడు. కానీ తెలంగాణలోనే కాంగ్రెస్ కట్టప్పలు తయారైతుర్రు. గాంధీ భవన్ లో నిన్నో మీటింగ్ పెట్టుకొని ఉత్తగా మాట్లాడుకుంటే పబ్లిసిటీ రాదని అంగిల్ పట్టుకొని పొట్టు కొట్టుకుర్రు. భువనగిరి మీద పెత్తనం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న, గూడూరు నారాయణ రెడ్డి అన్న బాక్సింగ్ చేసిండ్రు ఢిల్లీకి వెళ్ళొచ్చిన డిగ్గీ రాజా ముంగట. కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛనే కాదు, కొట్టుకునే స్వేచ్ఛ కూడా కళ్ళాల చూసే వరకు నోట్లకెళ్ళి మాట రాలేదట ఢిల్లీ సార్కి. వీళ్ళ నాగవట్టుడు ఫుల్ టైమర్లతో ఏమైతుందో చూడాలే. మొన్న చూడలేదా మున్సిపాలిటీ మీటింగ్ల లీడర్లు? అరే మెసేజ్ వచ్చింది. హాయ్ సావిత్రి, ఎట్లున్నావా? నేను మంచిగున్నా, తర్వాత చేస్తుంది. మున్సిపాలిటీ మీటింగ్ల లీడర్లు సెల్ ఫోన్లు వాడినట్టే. అరే రేపు అయితారం కదా, కలుస్తావా? కలుస్తుంది. నేను చెప్పలేదా మొన్న మున్సిపాలిటీ మీటింగ్లా
ఈ మెసేజ్లు చల్లగుండా. మున్సిపాలిటీ మీటింగ్లా లీడర్లు సెల్ ఫోన్లు వాడినట్టే మోడీ సార్ మీటింగ్లా ఆఫీసర్లు వాడుతుర్రట. సార్ చెప్పేది చెవున పెట్టకుండా చాటింగ్లు గేమ్లతోని ఫుల్ టైంపాస్ చేస్తుంటే గుస్సా అయిండు మోడీ సారు. మళ్ళో పారి సెల్ ఫోన్లు తీసుకొని నా మీటింగ్లకు రావద్దు అని గట్టి అడరేసిండు. కరెక్టే మరి, ప్రధానమంత్రి మీటింగ్లో కూర్చొని పనికిరాని పనులు చేస్తుంటే ఎట్లయినా కోపం వస్తుంది. అరే లీడర్లు సోషల్ మీడియాను పొట్టు పొట్టు వాడాలి, పబ్లిక్ తో టచ్లు ఉండాలి అని చెప్తే ఆఫీసర్లు కూడా గదే ఫాలో అయినట్టున్నారు. పో వాళ్ళంటే లీడర్లు సోషల్ మీడియాలో పబ్లిక్ సమస్యలు తెలుసుకొని ఆర్డర్ వేస్తే మీరు అమల్లో పెట్టాల్సిన వాళ్ళు. మరి మీరు కూడా వాళ్ళనే ఫాలో అయితే ఎట్లా సార్లు? అయ్యా బ్యాంక్ ఆఫీసర్లు మీకు పుణ్యం ఉంటుంది సార్లు. జర ఏటీఎంలలో పైసలు అయ్యుండ్రి. మేము ఎట్లా బతకాలి, ఏం తిని బతకాలి? ఆడీడ అప్పులు పుట్టక పర్సులు కొట్టేసినా పైసలు దొరకక ఆఖరికి దేవుని గుళ్ళ మీద పడుతుండ్రయ్యా. మేమంట పోయి పోలీసు వాళ్ళకి చెప్పుకుంటాం. నోరు తెరిచి చెప్పుకోలేని వాళ్ళయ్యా దేవుళ్ళు. ఎవరు చేస్తారు వాళ్ళకి న్యాయం? అంతా మీ వల్లనే. ఆ దేవుడు చూస్తున్నాడు తిండ్రి. దేవుని గుళ్ళే ముక్కు నేలకు రాస్తుండు భక్తుడు. అరే అయ్యవారు లేనట్టున్నది కదా, ఉంటే శటగోపం పెట్టి ఇంతంత దద్దోజనం పెట్టు. చెయ్యబోయే పని దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు చూడు సామి అని దండం పెడుతుండు. లేచి గట చూస్తావేందన్నా, దేవుడు ఇటుంటే ఏందో వెనకకెనకొస్తుండు. అయ్యో అపచారం అపచారం అన్నా. అందరూ అయ్యవారికి చదివిచ్చిపోతే అన్న అయ్యవారి పల్లెంలోకెళ్ళి తీసుకుపోయిండు. రంగారెడ్డి జిల్లా రావిరాల లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే భక్తుడు దొంగతనం చేస్తుంటే గోడకున్న సీక్రెట్ కెమెరాల బొమ్మలు పడ్డాయి. అందరూ దేవునికి పైసలు చదివిచ్చిపోతే అన్న దేవుని తానికెళ్ళే తీసుకుపోయిండు. కానీ బయట ఇన్ని దుకాన్లు, ఆడోళ్ల మెడల గొలుసులు, బస్సుల పర్సులు కొట్టేసే ఛాన్సులు ఉన్నాక కూడా దేవుని ముంగట పైసలు తీసిండంటే నియతి గల భక్తుడే ఉన్నట్టున్నాడు. నీ గుడికొచ్చి మొక్కి మరీ దొంగతనం చేసిండంటే పాపం ఈ భక్తుడి తిప్పలేందో అరుసుకోసామి జరా. నా మెట్లు, నా తెలివి, నా ఇష్టం. ఇక చూడండి మావోడు మెట్లు ఎక్కుకుంటా దిగుకుంటా ఆడితో ఆట పెడుతున్నాడు. ఒరే సత్తిగా ఏమైందిరా నీకు? తెలివి పెరిగిందా లేరా? చెక్కింగ్ చేసుకుంటా. కెమెరా తీస్తుంది పేరు రాజేశం గారు, ఇంటి పేరు మునిపల్లి రాజేష్ గారు. చూసినరా మొత్తం గుర్తుకొస్తున్నాయి, నాకు తెలివి పెరిగింది. అరే రాజేశంగా ఇప్పుడు మా తెలివి తక్కువ సాఫిట్ లెక్క పిలుస్తా చూడు, జరగబోయేది కూడా చెప్తున్నా, ఇంకా పెరుగుతుంది తెలివి. చెటాక్ పనులు చెయ్యకరా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒరే సత్తిగా చూసినావా వచ్చింది, కరెక్ట్ చెప్పిన. ఇప్పుడు మెట్లు ఎందుకు ఎక్కుతున్నావు రా సత్తి అంట చూడు. అరే నేను నిన్ను అప్పటి సంతి చూస్తున్నా, గా మెట్లు ఎందుకు ఎక్కుతున్నావు, ఎందుకు దిగుతున్నావు? ఏం పని పడ లేదా నీకు? అగో అడిగింది చూసినావా, నేను మెట్లు ఎక్కుతుంటే ఆమె దిమాకులో ఏమనుకుంటున్నానో కూడా చెప్పేస్తున్నా, అంత తెలివి పెరుగుతున్నా నాకు. ఏందిరా పెరిగేది? నీ కథలు నీ ఆటలు దినాం ఇసొంటి పనులే చేసుకుంటావా నువ్వు? ఒక బంగ్లైనా రెండు బంగ్లలైనా ఎన్ని మెట్లున్నా ఎక్కడెక్కడున్నా తెలివి పెరిగే వరకు మెట్లు ఎక్కుతనే ఉంటా. ఆపుతావా? మెట్లు ఎక్కితే తెలివి వచ్చాడేంద్రా, దిమాగ్కి నాకు అరవైందా ఏంది నీది? నువ్వు దినా మెట్లు ఎక్కితేనేమో తెలివి పెరిగి అన్ని మట్టుకుంటుండే, లిఫ్ట్ ఎక్కితే బుయ్యిన పోతావు. నేను ఎలా మెట్లు ఎక్కినా మస్తు తెలివి పెరుగుతుంది నాకు. సత్తిగా అట్లా మెట్లు ఒకటే పరి ఎక్కి దిగకరా, అదేమన్నా జారుడు బండనా? తెలివి పెరుగుడేందో ఏమో ఇటుతోని. తెలివి లేనోళ్ళకి చెప్పొచ్చు, బాగా తెలివి ఉన్నోళ్ళకి చెప్పొచ్చు, కానీ తెలివి ఉన్నట్టు నటించేటోళ్ళకి చెప్పజాలము. నేను చెప్పను, నీకు అర్థం కాదు. చెప్తినేటోళ్ళకి చెప్పొచ్చు, ఈయనోళ్ళకి ఏం చెప్తాం? ఇక వద్దురా నాయన మెట్లు ఎక్కకు, నీరసం వస్తుందిరా. ఊళ్ళు ఉన్నప్పుడే తెలివి పెంచుకుందాం అంటే మాదేమో కూన ఫెంకలు ఇల్లు, ఇల్లు ఎక్కితేనేమో ఫెంకలాన్ని ఇరిగిపోతాయి, మెట్లే లేవు. పట్నం వచ్చినాకనే మెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందో చెప్పాలనా? నువ్వు నన్ను తిడతావు చూడు, గారంటి ఈ కారం తప్పినోడు దుగ్నం పెడితే వచ్చిన గిరాకంతా మళ్ళీ పోయిందట. ఆ చెమటలు దుడుచుకో ముందు గల్లా. చూసినావాక నాకు జర్ర సేఫ్ అట్లనే ఎంత తెలివి పెరిగిందో. అమ్మో జర సేఫ్ మెట్లు ఎక్కొద్దు దిగొద్దు, ఆయనతో నెత్తిల పట్టకుండా కాగల తెలివి ఓవర్ఫుల్ అవుతుంది. జర సేఫ్ కూర్చుంటా. మెట్లు ఎక్కితే దిమాగ్ వేరుగుడేందిరా? నీ దిమాగ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన బర్ఫ్ గడ్డ లేకనే గడ్డ కట్టింది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. ఎవరురా నీకు చెప్పింది? తెలివి ఉంటేనేమో ఏదన్నా మర్చుకుంటుంది, నీకు తెలివి లేదు కదా, ఏ ఆర్తలు కూడా మర్చుకుంటాయి. మెట్లు ఎక్కి దిగుతుంటే అంట మెదట్లో ఉత్తేజం పెరిగి తెలివి పెరుగుతుంది అంట.
పెద్ద బడోళ్ళే చెప్పిండ్రు. వీడు సర్వే చూసి మళ్ళీ ప్రయోగం చేస్తుండు. సరే సత్తి, ఇప్పుడు నువ్వు బాగా మెట్లెక్కి దిగినావు కదా, నీకు మస్తు తెలివి వచ్చింది కదా, మరి పట్నంలో ఏటీఎంలల్లా ఎప్పటి సంది పైసలు వస్తాయి చెప్పు, నీకు తెలుగుంటే ఇప్పుడు. మతికొస్తలేరు. గింత గొట్టు ఫాసిన లేవా తూచ్ ఏరేటు అడుగు. అవ్వా ఇప్పుడే తెలివి పెరిగిందన్నావు కదరా. సరే కానీ ఇంకోటి అడుగుతా, అది చెప్పక బిడ్డ నీ సంగతి చూస్తా. ఎండాకాలంలో నీకు లగ్గం అవుతుందా కాదా? లగ్గం డేట్ అంటే తెలుస్తలేరక్క. ఫుల్ ఫన్ల డేట్ కూడా తెలుస్తలేదు. ఎందుకు ఈ మెట్ల ఆస్తుకు లేవా ఏమి? ఫక్క బంగ్లాలో పోయి ఎక్కాలనా? ఇంకా ఫక్క బంగ్లా పెద్దగా ఉన్నది, ఇంకా మెట్లు ఎక్కుతా ఆస్తుకు ఉండొచ్చు అందులో. అదిగా సత్తి, దినం ఏసీలో పనిచేసి ఏసీల వండి ఏసీ కార్ల లిఫ్ట్లలో తిరిగేటోళ్ళు నడవరు కదా, వాళ్ళ కోసానికి మనసుంటోళ్ళ కోసానికి కాదు. ఈ మెట్లు ఎక్కుడు అంటే నడుచుడే కదా అక్క. ఈ నడుచుడు బయట బాగా నడుస్తాం మనము. లెక్కకైతే నడిచిన వాళ్ళకి తెలివి బాగా పెరిగి ఉన్నోళ్ళు కావాలి కానీ బికారి కాలమైన ఏందక్క మనము. ఒరే నాయన, నడుస్తే దిమాగ్ బాగా పనిచేస్తుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుందని సర్వే చేసి చెప్పిండ్రు గంతే. నాకు గింత తెలుసు, నా దిమాగ్ తినకు నువ్వు. అవునక్క, లెక్కకైతే నడిచేటోళ్ళకి తెలివి పెరుగుతుంది అంటే అరక తినేటోళ్ళు పొద్దున్న దాకా తిరుగుతూనే ఉంటారు కదా అక్క. రైతులు అయితే పొలం కాడికి తిరుగుతూనే ఉంటారు, వాళ్ళ తెలివి కూడా పెరగాలి. అతల మీద పనిచేసే లేబర్ కూడా తిరుగుతూనే ఉంటారు. తెలివి పెరిగి కాంట్రాక్టర్లు కావాలి కదా, ఇంకా లేబర్లు లేకనే ఎందుకుంటున్నారు? అట్లాగా సత్తి, 3 పూటలు బాగా తిని ఇంట్లోనే వండి తెలివి లేకుండా అవుతారు కదా, నలుగుట్ల తిరిగి తెలివి పెంచుకోమని చెప్పిర్రు. గసంటోడు ఎయ్యిలు ఒకడు ఉంటాడు, 999 మందిని ఇడిచిపెట్టి ఒక్కరిని పట్టుకుంటే అవుతుందా? ఈ సర్ఫేల ఉడుకు నీళ్ళు పోయా. ఏం సర్ఫేలు ఏంటిదో ఏమో, ఉన్న దమాకంతా గరం గరం అయింది నడిచి నడిచి. ఉన్న తెలివి కూడా పోయేటట్టున్నది ఉబ్బరానికి. మీకు తెలుసు కదా, మావనికి ఒక డొక్కు బండి ఉంది, అది బర్రె కుడితి తాగినట్టే బండి పెట్రోల్ తాగుతుంది. అయితే మొన్న అర్జెంట్ పని ఉండి పారాసతి కదా, గా బస్ స్టాప్ దాకా దించొద్దుతి అని అన్నా. అందులో ఏం బొస్సాలు చేయమంటావు, నువ్వు సౌరానికి పెట్టుకునే కొబ్బరి నూనె వద్దునా అని అన్నాడు. నేను దోసగాలు ఎంట తిరిగి ఉన్న కాడికి ఒడిపించుకొచ్చిన, నువ్వు ఇప్పుడు ఆటోకో వచ్చేటప్పుడు డబ్బాల పెట్రోల్ తీసుకొనిరా అని నాకే పని చెప్పిండు మీదకెళ్ళి. గీసొంటి తిప్పలు తప్పే ముచ్చట గీ వార్త. ఇక ఒక్క ఫోన్ కొడితే పిజ్జాలు బర్గర్లు ఇంటికి వచ్చినట్టే పెట్రోలు డీజిల్ కూడా తీసుకొస్తారట. బంకుల ముంగట బండ్లు నడిపేటోళ్ళ బాధలు చూడలేక ఈ ఉపాయం చేద్దాం అనుకుంటుంది సెంటర్ సర్కారు. నడమల పెట్రోల్ అయిపోతే బండిని నూకపోవుడు, బంకుల కాడ లైన్లు కట్టే తిప్పలు లేకుండా హోమ్ డెలివరీ స్కీమ్ లో పెట్రోల్ డీజిల్ షెరిక చేస్తారట. ఎంత పెట్రోల్ కావాలో ముందుగా బుకింగ్ చేసుకుంటే చాలు, ఇంట్లోకెళ్లి బండి బయటికి తీసే వరకు తీసుకొస్తారు. ఈడికి మంచిగానే ఉన్నది గాని ఎట్లా తీసుకొస్తారన్నదే అసలు ముచ్చట. మొబైల్ ఏటీఎంల లెక్క మొబైల్ పెట్రోల్ బంకులు పెట్టుకొని తిరుగుతారా, లేకుంటే క్యాన్లలో పట్టుకొచ్చిస్తారా, లేదంటే ప్యాకెట్లు నింపుకొస్తారా, మీరే ట్యాంకులో ఓసిపోతారా, లేకుంటే చేతికిస్తారా? ఇంకేదన్నా అయితే ఎట్లా తెచ్చినా ఏం కాదు, కానీ పెట్రోలు బగ్గు మంటది. మంటతోని పరాశకమాడితే నష్టం మనకే. ఇంట్లో పెండ్ల మొగల నడమ కీసులాటైనా పక్కలతోని పంచాయతీలైనా గ్యాసులకు బదులు ఇక పెట్రోలే అదికొస్తుంది మనోళ్లకు. అందుకే మొదలు క్లారిటీ ఇస్తే మంచిగుంటది. ఐతారం పెట్రోల్ బంకులకు సెలవు అంటుండ్రు కదా, గా ఒక్క దినం హోమ్ డెలివరీ సౌలత్ పెడితే చాలిగా. పెంచిండ్రు డబుల్ బెడ్రూమ్ బంగ్లాలు, పట్నంలో తీసిండ్రు బునాదులు. కొత్త పిలాన్ వేసిన హైకమాండ్, తెలంగాణలో తప్పింది కమాండ్. దేవుని గుడిలా భక్తుడు దొంగతనం, ఏ మక్కేర్లున్నాయో అంతగానం. మెదడుకు పని చెప్తున్న సత్తి, ఊళ్ళున్నప్పుడే తెలివి పెంచుకుందాం అంటే మాదేమో కూన ఫెంకలు ఇల్లు. ఇల్లు ఎక్కితేనేమో ఫెంకలాన్ని ఇరిగిపోతాయి, మెట్లే లేవు. పట్నం వచ్చినాకనే మెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందో చెప్పాలనా? నువ్వు నన్ను తిడతావు చూడు గారంటీ. ఇక నేను ఉంటా మరి. నమస్తే.